హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటి? పిఎం మోడీస్ హిస్టారిక్ విజిట్ టు ఉక్రెయిన్, 4 అగ్రిమెంట్స్ సైన్. అసలు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇలాంటి సిచ్యువేషన్లో, అంటే రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతున్న సిచ్యువేషన్లో అసలు ఉక్రెయిన్కి ఎందుకు విజిట్ చేశారు? 4 అగ్రిమెంట్స్ ఏంటి? మనం 4 అగ్రిమెంట్స్ సైన్ చేశాం ఉక్రెయిన్తో. అసలు ఆ 4 అగ్రిమెంట్స్ ఏంటి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. During Prime Minister Narendra Modi's historic visit to Ukraine, both countries signed 4 memorandum of understanding or agreements to strengthen their bilateral relationship. ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హిస్టారిక్ విజిట్ చేశారు ఉక్రెయిన్కి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉక్రెయిన్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హిస్టారిక్ విజిట్ చేశారనమాట. ఎందుకు విజిట్ చేశారు అంటే బోత్ కంట్రీస్ ఏం చేశాయంటే 4 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ అగ్రిమెంట్స్ని సైన్ చేశాయంట. ఎందుకు సైన్ చేశాయి? బైలాటరల్ రిలేషన్షిప్స్ కోసం. బోత్ కంట్రీస్ బైలాటరల్ రిలేషన్షిప్స్ కోసం ఈ 4 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేశాయి. అండ్ నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ ఆన్ ఏ 2-nation విజిట్ టు పోలాండ్ అండ్ ఉక్రెయిన్ ఫ్రమ్ 21st August 2024. యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏం చేశారంటే 2-nation విజిట్లో ఉన్నారనమాట. ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ 21st to 23rd August 2024. ఎక్కడ ఆ 2 nations ఏంటివి ఎందుకు విజిట్ చేశారు అంటే పోలాండ్ అండ్ ఉక్రెయిన్ని విజిట్ చేశారనమాట. ఫ్రమ్ 21st to 23rd August 2024 నుండి ఈ 2 నేషన్స్ని విజిట్ చేశారు నరేంద్ర మోడీ. ఏంటంటే పోలాండ్ అండ్ ఉక్రెయిన్ అనమాట. అసలు మోడీ ఎందుకు విజిట్ చేశారు? ఇంతకుముందు మనకు ఉక్రెయిన్తో ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా? ప్రైమ్ మినిస్టర్ మోడీస్ విజిట్ టు ఉక్రెయిన్ is the first by an Indian Prime Minister since establishing diplomatic relations with Ukraine in January 1992. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకి ఉక్రెయిన్తో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే జనవరి 1992 నుంచి ఉక్రెయిన్తో మనకి డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే ఇక్కడ 2 గవర్నమెంట్స్, ఏదైతే 2 కంట్రీస్ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడంని డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంటారనమాట. సో మనకి ఆల్రెడీ 1992 నుంచి ఉక్రెయిన్తో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఉన్నప్పటికీ ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటి వరకు ఉక్రెయిన్ని విజిట్ చేయలేదు. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్లో హీ ఈజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. నరేంద్ర మోడీ ఈజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హూ విజిటెడ్ ఉక్రెయిన్. Prime Minister Narendra Modi arrived for a 7-hour stay in Ukraine on 23rd August. Actually, Prime Minister ఎందుకు ఉక్రెయిన్కి వెళ్ళారంటే ఒక 7-hour స్టేకి వెళ్ళారనమాట. ఏ రోజు? 23rd August రోజు వెళ్ళారు. ఆఫ్టర్ విజిటింగ్ పోలాండ్ని విజిట్ చేసిన తర్వాత ఒక 7-hour స్టే కోసం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వెళ్ళారనమాట. ఎక్కడికి? యుక్రెయిన్కి. ఆన్ ఏ స్పెషల్ ట్రైన్. ఏ ట్రైన్లో వెళ్ళారు? రైల్ ఫోర్స్ 1 ట్రైన్లో వెళ్ళారు. ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే మోడీ టేక్స్ రైల్ ఫోర్స్ 1 అనే ట్రైన్లో మన నరేంద్ర మోడీజీ ఉక్రెయిన్కి వెళ్ళారనమాట. ఉక్రెయిన్ క్యాపిటల్ ఏంటి? అసలు కరెన్సీ ఏంటి? ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరు అనేది తెలుసుకుందాం. ఉక్రెయిన్ ఈజ్ ది 2nd largest కంట్రీ ఇన్ యూరప్ కాంటినెంట్లో ఉక్రెయిన్ అనేది 2nd largest కంట్రీ. అసలు ఈ 2nd largest కంట్రీ దేనిలో? ఆఫ్టర్ రష్యా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. రష్యా తర్వాత ఏరియాలో ఉక్రెయిన్ అనేది 2nd largest కంట్రీ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రష్యా తర్వాత ఉక్రెయిన్ అనేది 2nd largest కంట్రీ అనమాట. ఎందులో? ఏరియా వైజ్గా చూసుకుంటే. ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ అండ్ గెయిన్డ్ ఇండిపెండెన్స్ ఇన్ 1991. అయితే రష్యా అనేది మనకి సోవియట్ యూనియన్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ అనమాట ఉక్రెయిన్ అనేది. సో అయితే ఈ సోవియట్ యూనియన్లో ఈ ఉక్రెయిన్ అనేది ఒక పార్ట్. సో ఇట్ గెయిన్డ్ ఇండిపెండెన్స్ ఇన్ 1991. 1991లో ఉక్రెయిన్కి ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే ఈ సోవియట్ యూనియన్ నుంచి సపరేట్ అయింది. ఆఫ్టర్ ది కొలాప్స్ ఆఫ్ ది సోవియట్ యూనియన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ది కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత 1991లో ఉక్రెయిన్కి ఇండిపెండెన్స్ వచ్చింది. నెక్స్ట్, ఈ ఉక్రెయిన్ క్యాపిటల్ ఎవరు? కైవ్. అండ్ కరెన్సీ ఏంటంటే హ్రిన్యా. అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి వొలోడిమిర్ జెలెన్స్కీ ప్రెసిడెంట్. అండ్ కరెన్సీ హిరణ్య. అంటే ఇండియాకి ఒక కరెన్సీ ఉంది. అంటే మన కరెన్సీని మనం ఎలా చెప్తాం? రూపీస్లో చెప్తాం. సో అలానే ఉక్రెయిన్కి కూడా కరెన్సీ ఉంది. అదేంటంటే హిరణ్య. అండ్ క్యాపిటల్ వచ్చేసి కైవ్. ఇక్కడ చూసుకున్నట్లయితే కైవ్ ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ ఉక్రెయిన్ అనమాట. సో నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా వెళ్దాం. అసలు రైల్ ఫోర్స్ 1 అంటే ఏంటి? అసలు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది తెలుసుకుందాం. రైల్ ఫోర్స్ 1 is a special train run by the government owned Ukraine Railways. It was built to carry tourists to Crimea before Russia annexed the region
in 2014. అసలు యాక్చువల్లీ రైల్ ఫోర్స్ 1 అంటే ఏంటంటే ఇది ఒక స్పెషల్ ట్రైన్ అనమాట. ఎవరు రన్ చేస్తున్నారు దీన్ని? గవర్నమెంట్ ఓన్డ్ ఉక్రెయిన్ రైల్వేస్ ఈ స్పెషల్ ట్రైన్ని రన్ చేస్తున్నాయి అనమాట. ఇట్ వాస్ బిల్డ్ టు క్యారీ టూరిస్ట్. ఇది ఎందుకు బిల్డ్ చేశారంటే టూరిస్ట్లను క్యారీ చేయడం కోసం బిల్డ్ చేశారనమాట. ఎక్కడికి? క్రిమియాకి క్యారీ చేయడం కోసం బిల్డ్ చేశారు. అంటే ఇది టూరిస్ట్లను క్యారీ చేస్తుంది అనమాట. ఉక్రెయిన్ నుంచి క్రిమియాకి క్యారీ చేస్తుంది అనమాట. ఇది బిఫోర్ రష్యా ఎనాక్స్ ది రీజన్ 2014 అనమాట. రష్యా ఏదైతే ఎనాక్స్డ్ అంటే ఈ రీజియన్ని ఎనాక్సేషన్ చేయక ముందు అంటే 2014 వరకు ఇది క్యారీ చేస్తుంది టూరిస్ట్ని టు క్రిమియా అనమాట. సిన్స్ ది స్టార్ట్ ఆఫ్ ది రష్యన్ యుక్రెయిన్ వార్ ఇన్ ఫిబ్రవరి 2022 ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఎప్పుడు ఫిబ్రవరి 2022లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రష్యాకి యుక్రెయిన్కి వార్ స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ది ట్రైన్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ది ప్రిఫర్డ్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఫర్ ఫారెన్ డిగ్నిటరీస్ యాజ్ ది యుక్రెయిన్స్ ఎయిర్ స్పేస్ ఈజ్ క్లోజ్ డ్యూ టు వార్. యాక్చువల్లీ ఈ ట్రైన్ ఇంతకుముందు ఈ ట్రైన్ ఎలా యూజ్ చేశారంటే దాన్ని టూరిస్ట్లను క్యారీ చేయడానికి యూజ్ చేశారనమాట. అయితే ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అంటే ఫిబ్రవరి 2022లో వార్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ట్రైన్ని ఏం చేశారంటే ఇది మోడ్ ఆఫ్ ట్రావెల్ ఫర్ ఎవరికంటే ఫారెన్ డిగ్నిటరీస్ అంటే ఫారెన్ అఫీషియల్స్ ఎవరైనా వచ్చారనుకో వాళ్ళ ట్రావెలింగ్ పర్పస్కి మాత్రమే ఈ రైల్ ఫోర్స్ 1ని యూజ్ చేస్తున్నారనమాట. ఎందుకు ఈ రైల్ ఫోర్స్ 1ని యూజ్ చేస్తున్నారంటే ఎందుకంటే యుక్రెయిన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ ఉందన్నమాట డ్యూ టు వార్. సో ఈ ట్రైన్ని దాని పర్పస్కి వాడుతున్నారనమాట. ఫారెన్ డిగ్నిటరీస్ వచ్చినప్పుడు వాళ్ళ ట్రావెల్ పర్పస్కి ఈ రైల్ ఫోర్స్ 1ని యూజ్ చేస్తున్నారు. Since the Russia-Ukraine war, American President Joe Biden, French President Emmanuel Macron, British Prime Minister Rishi Sunak and other world leaders have used the train to visit Kyiv. అయితే ఈ కైవ్ ఏంటి? నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఉక్రెయిన్ క్యాపిటల్ ఈస్ కైవ్ అని. ఈ కైవ్ని విజిట్ చేయడం కోసం ఈ ట్రైన్ ఇంతకుముందు ఎవరెవరు యూజ్ చేశారు? అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ యూజ్ చేశాడు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ యూజ్ చేశాడు అండ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్. ఈ ముగ్గురు ఫారెన్ డిగ్నిటరీస్ ఈ ట్రైన్ని వాడారనమాట. సో ది ట్రైన్ వాజ్ నేమ్డ్ రైల్ ఫోర్స్ 1 ఆఫ్టర్ జో బైడెన్ విజిటెడ్ ఉక్రెయిన్ ఇన్ ఫిబ్రవరి 2023. ఈ ట్రైన్ని రీనేమ్ చేశారనమాట. అంటే రైల్ ఫోర్స్ 1గా రీనేమ్ చేశారు. ఎందుకంటే జో బైడెన్ యుక్రెయిన్ని విజిట్ చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 2023లో విజిట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ని రైల్ ఫోర్స్ 1గా రీనేమ్ చేశారనమాట. ది అమెరికన్ ప్రెసిడెంట్ ట్రావెల్స్ ఇన్ ఎ స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్. యాక్చువల్లీ అమెరికన్ ప్రెసిడెంట్ స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో ట్రావెల్ చేశారనమాట. దాన్ని ఎయిర్ ఫోర్స్ 1 అని అంటాం. And since he visited Ukraine on the train in February 2023, ఎప్పుడైతే ఉక్రెయిన్ని విజిట్ చేసినప్పుడు ఆయన ట్రైన్ వేని యూజ్ చేశారు. అంటే రైల్ ఫోర్స్ 1లో ట్రావెల్ చేశారనమాట ఫిబ్రవరి 2023లో. ఇట్ వాజ్ రీనేమ్ రైల్ ఫోర్స్ 1 అని రీనేమ్ అయిందనమాట ఆఫ్టర్ హిస్ ట్రావెల్. ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ వాజ్ హిస్ ఎయిర్ ఫోర్స్ 1 అనే ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దిస్ వాజ్ హిస్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ ఫోర్స్ 1. The train starts from Zemizol-Glony station in Poland. అంటే ఈ ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ చూసుకున్నట్లయితే Zemizol-Glony అనే స్టేషన్ నుంచి. ఆ స్టేషన్ ఎక్కడ ఉందంటే పోలాండ్లో ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఎక్కడికంటే కైవ్కి అనమాట. అయితే కవరింగ్ 10 hours ఆఫ్ జర్నీ అనమాట. 10 hoursలో 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఎక్కడి నుంచి? పోలాండ్ టు కైవ్కి అనమాట. అసలు మన టాపిక్ ఏంటి? ఈ 4 అగ్రిమెంట్స్ ఏంటివి? 2 countries 4 అగ్రిమెంట్స్ని సైన్ చేసుకున్నాయి. ఏంటివి అవి అనేది మనం చూద్దాం ఇప్పుడు. 4 MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ సైన్ డ్యూరింగ్ మోడీస్ విజిట్ అనమాట. అయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మెట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ డ్యూరింగ్ హిస్ 7 hours బ్రీఫ్ విజిట్ టు ఉక్రెయిన్ ఇన్ కైవ్. యాక్చువల్లీ మీకు ఆల్రెడీ చెప్పాను 7 hours విజిట్ చేశారు. ఎక్కడికి? ఉక్రెయిన్కి విజిట్ చేశారు. ఆ 7 hours స్టేలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీని కలిశారనమాట మోడీ. కలిసి ఈ 4 అగ్రిమెంట్స్ని సైన్ చేశారు. ఏంటి ఆ 4 అగ్రిమెంట్స్ చూద్దాం. ది లీడర్స్ డిస్కస్ ది వార్ సిచ్యువేషన్. ఈ 4 అగ్రిమెంట్స్ కాకుండా దాని గురించి సైన్ చేయడం కాకుండా ఇంకేం డిస్కస్ చేశారు వీళ్ళిద్దరూ చూద్దాం. ది లీడర్స్ డిస్కస్ ది వార్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతుంది. అసలు సిచ్యువేషన్ ఏంటి? ఎక్కడి వరకు వచ్చింది? ఎందుకు మీరు వార్ చేసుకుంటున్నారు? అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏం చెప్పారంటే మోడీ ఇక్కడ మేము వాయిలెన్స్కి మేము సపోర్ట్ చేయము అండ్ మహాత్మా గాంధీ టైం నుంచి కూడా మేము నాన్ వాయిలెన్స్ అహింసకి మాత్రమే సపోర్ట్ చేస్తాము. అంటే బెటర్ అంటే మీకు ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే వార్ ఈజ్
నాట్ ఓన్లీ ది మీనింగ్, అంటే వార్ చేస్తేనే మీకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దక్కదు, దానివల్ల ఎంతోమంది వాళ్ళ జీవితాలను కోల్పోతారు, ప్రతిదీ కోల్పోతారు అని చెప్పారనమాట. సో మేము ఓన్లీ శాంతిబద్ధంగా మేము ముందుకెళ్తాము. సో మీరు సిట్ అండ్ సార్ట్ అవుట్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, అంటే కూర్చొని చర్చించుకోండి, దానివల్ల మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి సమాధానం దొరుకుతుంది అనే దాని గురించి డిస్కస్ చేశారు. అంటే దాని గురించి అంటే మనం ఏమైతే ఫాలో అవుతామో, మన కాన్స్టిట్యూషన్ ఏవైతే ఫాలో అవుతుందో దాని గురించి యుక్రెయిన్ ప్రెసిడెంట్కి చెప్పారనమాట మోడీ. వార్ సిచ్యువేషన్ అండ్ బైలేటరల్ రిలేషన్స్ గురించి, అంటే 1992లో మనం యుక్రెయిన్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి. సో ఆ బైలేటరల్ రిలేషన్స్ గురించి అండ్ లేటర్ ఇష్యూడ్ ఏ జాయింట్ స్టేట్మెంట్, దాని తర్వాత ఒక జాయింట్ స్టేట్మెంట్ని కూడా ఇష్యూ చేశారనమాట మోడీ. ఇది అయితే ఈ 4 అగ్రిమెంట్స్ ఏంటివో చూద్దాం. 4 agreements were signed during Prime Minister visit. అవి ఏంటివంటే కోఆపరేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో కోఆపరేషన్ అండ్ మెడికల్ ప్రోడక్ట్స్ రెగ్యులేషన్లో కోఆపరేషన్ ఇన్ మెడికల్ ప్రోడక్ట్స్ రెగ్యులేషన్. నెక్స్ట్, ఇండియా టు ప్రొవైడ్ హ్యుమానిటేరియన్ గ్రాంట్ అసిస్టెన్స్ to Ukraine for implementation of high impact community development project. అసలు ఈ హ్యుమానిటేరియన్ గ్రాంట్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే, ఎవరైతే అంటే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల, అంటే సునామీ, ఫ్లడ్స్ ఇలాంటివి ఇంకెన్నెన్నో న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల వాళ్ళ లైఫ్ని, రెఫ్యూజీస్ ఉన్నారో, ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో, ఇల్లు షెల్టర్ ఏవి లేక ఉన్నారో వాళ్ళందరికీ మనం హెల్ప్ చేస్తామంట. అంటే హ్యుమానిటీ ఆఫ్ డిగ్నిటీ పరంగా హ్యుమానిటరీ గ్రాంట్ అసిస్టెంట్, అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని. టు ప్రొవైడ్ హ్యుమానిటరీ గ్రాంట్ అసిస్టెన్స్ టు యుక్రెయిన్. ఎందుకు ఓన్లీ యుక్రెయిన్ అంటే, ఆల్రెడీ ఇది వార్లో, అంటే రష్యా యుక్రెయిన్ వార్లో చాలామంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారనమాట. సో ఇండియా హ్యుమానిటేరియన్ గ్రాంట్ అసిస్టెన్స్ని యుక్రెయిన్కి ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఇది మీరు మాకు ప్రొవైడ్ చేయాలి అనే దాన్ని కూడా మనం సైన్ చేసామన్నమాట. నెక్స్ట్, కల్చరల్ కోఆపరేషన్ ఫ్రమ్ 2024 to 2028, అంటే కల్చరల్ కోఆపరేషన్లో కూడా మీరు మాకు సపోర్ట్ చేయాలి అనే దాన్ని మనం సైన్ చేసామన్నమాట. ఎప్పటి నుంచి? 2024 to 2028 పీరియడ్ వరకు మనము ఈ అగ్రిమెంట్ని సైన్ చేసాం. దేంతో? ఉక్రెయిన్తో. 4 భీష్మ క్యూబ్స్ గిఫ్టెడ్ టు యుక్రెయిన్. అసలు ఈ భీష్మ క్యూబ్స్ అంటే ఏంటి, ఎందుకు మనము యుక్రెయిన్ వాళ్ళకి ఈ భీష్మ క్యూబ్స్ని గిఫ్ట్ చేశామంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గిఫ్టెడ్ 4 భీష్మ అంటే ఏంటంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగిత అండ్ మైత్రి. ఏంటి? భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగిత అండ్ మైత్రి అనే క్యూబ్స్ని మనం ఉక్రెయిన్కి ఇచ్చామన్నమాట. అయితే ది భీష్మ క్యూబ్స్ నోన్ యాజ్, ఈ భీష్మ క్యూబ్స్ని మనం ఏమంటాం? ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్ అంటాం అనమాట. ఈ భీష్మ క్యూబ్స్ని మనం ఏమంటామంటే ఆరోగ్య మైత్రి ఎయిడ్ గ్రూప్ అని కూడా అంటామన్నమాట. ఇదే వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ క్యూబ్స్ చూసారా, ఇవి క్యూబ్స్ అనమాట. మనం 4 క్యూబ్స్ని యుక్రెయిన్కి గిఫ్ట్ చేసాం. అసలు ఇది పోర్టబుల్, అంటే వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ అంటే ఏంటంటే, పోర్టబుల్ హాస్పిటల్ అంటే ఈజీగా మనం దాన్ని ఎయిర్ లిఫ్ట్ చేయొచ్చు, గ్రౌండ్ వే అంటే ట్రాన్స్పోర్ట్ ఆన్ రోడ్ వేస్లో ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సపోజ్ ఫర్ ఎక్కడైనా న్యాచురల్ డిజాస్టర్ అయింది, సో ఇమీడియట్గా మనం ఎయిర్ లిఫ్ట్ చేసి సో ఎక్కడైతే ఈ క్యూబ్స్ అవసరం ఉందో సో ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టి చాలామంది ప్రాణాలు మనం కాపాడొచ్చు. సో ఈ గిఫ్ట్ని ఈ 4 భీష్మ క్యూబ్స్ని అంటే పోర్టబుల్ హాస్పిటల్ అనమాట, వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ని మనం ఉక్రెయిన్కి గిఫ్ట్ ఇచ్చామన్నమాట. అయితే ఇది ఫస్ట్ ఎక్కడ రివీల్ అయిందంటే, ఇట్ వాజ్ ఫస్ట్ అన్వెయిల్డ్ ఇన్ గురుగ్రామ్, హర్యానాలో దీని గురించి రివీల్ చేశారు. ఎప్పుడంటే 2 డిసెంబర్ 2023లో రివీల్ చేశారనమాట. అసలు ఈ భీష్మ అనేది ఎవరి ఎఫర్ట్ ఉంది దీని వెనక అంటే, ద భీష్మ ప్రాజెక్ట్ ఈజ్ అన్ జాయింట్ ఎఫర్ట్ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట. ఏ మినిస్ట్రీ ఎఫర్ట్ ఉంది దీని వెనక? ఈ ప్రాజెక్ట్ వెనక, ఈ భీష్మ ప్రాజెక్ట్ వెనక యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒక ఎఫర్ట్ ఉందన్నమాట. ది పోర్టబుల్ హాస్పిటల్ క్యాన్ బి డిప్లాయిడ్ ఎనీవేర్ త్రూ ఎయిర్ డ్రాప్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పోర్టబుల్ హాస్పిటల్ ఏం యూజ్ అంటే, దీనివల్ల డిప్లాయిడ్ ఎనీవేర్ త్రూ ఎయిర్ డ్రాప్, అంటే లిఫ్ట్ చేసి ఈజీగా అంటే ఏ ప్లేస్లో అయినా ఎవరికి ఈ దీంతో యూజ్ ఉందో అక్కడ ఈజీగా ఎయిర్ డ్రాప్ చేయొచ్చు. ఆర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, గ్రౌండ్ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్
ద్వారా మనం వెళ్ళొచ్చు అండ్ కెన్ స్టార్ట్ ట్రీటింగ్ పేషెంట్స్ వితిన్ 8 minutes. అంటే ఏ డ్రాప్ చేసిన తర్వాత వితిన్ 8 minutesలో మనం దీన్ని పేషెంట్స్ని ట్రీట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఆఫ్ ఇట్స్ డిప్లాయ్మెంట్ ఎప్పుడు కరెక్ట్గా ఏదైనా మనము ఎయిర్ లిఫ్ట్ చేసి సో అండ్ సో ప్లేస్లో మనం పెట్టిన తర్వాత 8 minutes నుంచి పేషెంట్స్ని ట్రీట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ది క్యూబ్ హ్యాస్ ది నెసెసరీ. అయితే ఈ క్యూబ్లో ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. ఏముంటాయంటే ఈ క్యూబ్లో మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అండ్ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది, మినీ ఐసీయూ ఉంటుంది, ఎక్సెట్రా. ఈ 3 ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి? మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది, మినీ ఐసీయూ కూడా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ గన్ షాట్ వూండ్స్. అయితే అంటే ఇది ఏం చేస్తుంది, దీని వర్క్ ఏంటంటే ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ గన్ షాట్ వూండ్స్. అంటే గన్ షాట్ వూండ్స్ తగిలినప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఇస్తుందన్నమాట. అండ్ హెడ్కి తగిలిన వూండ్స్ కానీ, స్పైనల్ కార్డ్కి తగిలిన వూండ్స్ కానీ, అండ్ చెస్ట్ ఇంజురీస్ కానీ, బర్న్స్ కానీ, మైనర్ సర్జరీస్, ఫ్రాక్చర్స్ అండ్ మేజర్ బ్లీడింగ్స్, వీటన్నిటికీ ఇది ట్రీట్మెంట్ ఇస్తుందన్నమాట. అంటే ఈ క్యూబ్ ఇలా ఉంటుందన్నమాట. ఓపెన్ చేస్తే ఇలా ఉండి ఇంతమందికి మనము ఇలాంటి ఇంజురీస్ ఏవైతే ఉన్నాయో గన్ షాట్ వూండ్స్, హెడ్, స్పైనల్ కార్డ్, చెస్ట్ ఇంజురీస్, బర్న్స్, మైనర్ సర్జరీస్, ఫ్రాక్చర్స్ అండ్ మేజర్ బ్లీడింగ్, వీటన్నిటికి మనము ఈ క్యూబ్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఇట్ క్యాన్ ట్రీట్ మోర్ దాన్ 200 పేషెంట్స్. అయితే ఈ క్యూబ్ ఎంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తుంది అంటే మోర్ దాన్ 200 పేషెంట్స్ని ట్రీట్ చేస్తుంది అనమాట. అయితే ఇండియన్ ఎక్స్పర్ట్స్ విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ టు ది యుక్రెయిన్ ఆన్ ఆపరేటింగ్ ది భీష్మ క్యూబ్స్. యాక్చువల్లీ ఈ భీష్మ క్యూబ్స్ ఆపరేట్ చేయడం మన ఉక్రెయిన్ పీపుల్కి తెలియదు అనమాట. మోడీ ఏమని చెప్పాడంటే ఇండియన్ ఎక్స్పర్ట్స్ విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం మేము ఎవరికి, ఉక్రెయిన్ వాళ్ళకి, ఆన్ ఆపరేటింగ్ ది భీష్మ క్యూబ్స్. ఎలా ఆపరేట్ చేస్తాం, ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఉక్రెయిన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పాడనమాట మోడీ. అండ్ లేటర్ ఆన్ పిఎం మోడీ నెక్స్ట్ ఏం చేశారు? ఈ 4 అగ్రిమెంట్స్ అయ్యాయి. వార్ గురించి డిస్కస్ చేశాం, బైలాటరల్ రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేశాం. దాని తర్వాత ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళాడంటే పిఎం మోడీ విజిట్స్ మహాత్మా గాంధీ స్టాచ్యూ. ఎందుకు విజిట్ చేశారు మహాత్మా గాంధీ స్టాచ్యూ అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో విజిటెడ్ ది మహాత్మా గాంధీ స్టాచ్యూ ఇన్ కైవ్. ఎక్కడ ఈ కైవ్లో ఈ మహాత్మా గాంధీ స్టాచ్యూ ఎక్కడుంది అంటే ఒయాసిస్ ఆఫ్ పీస్ పార్క్లో ఉందన్నమాట మహాత్మా గాంధీ స్టాచ్యూ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదనమాట ఒయాసిస్ ఆఫ్ పీస్ పార్క్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ ఇలా ఉంది. హీ పేడ్ హోమేజ్ అంటే నివాళులు అర్పించాడనమాట మహాత్మా గాంధీకి. అండ్ సెట్ హిస్ టీచింగ్స్ ఆఫర్డ్, ఆయన టీచింగ్స్ అంటే ఏవైతే మహాత్మా గాంధీ ఫాలో అయ్యాడో మనకి ఇండిపెండెన్స్ రావడం కోసం ఏ టీచింగ్స్ అయితే మహాత్మా గాంధీ ఫాలో అయ్యాడో ఏమని చెప్పాడంటే మోడీ ఇక్కడ హిస్ టీచింగ్స్ ఆఫర్డ్ సొల్యూషన్స్ టు ప్రజెంట్ డే గ్లోబల్ ఛాలెంజెస్. ఆయన టీచింగ్స్ వల్ల మాకేం బెనిఫిట్ అయిందంటే ప్రజెంట్ డే గ్లోబల్ ఛాలెంజెస్ అంటే మనం వార్ లేకపోతే ఇంకేదో ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ సొల్యూషన్స్ దొరికాయి ఆయన టీచింగ్స్ వల్ల. ప్రజెంట్ డే గ్లోబల్ ఛాలెంజెస్ని ఆయన టీచింగ్స్ వల్ల మనము వాటన్నిటిని మనం ఫేస్ చేస్తున్నాం అని చెప్పాడనమాట ఈ యుక్రెయిన్ విజిట్లో మోడీ. ఇది మన కరెంట్ అఫైర్స్ టాపిక్, యుక్రెయిన్ విజిట్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మరిన్ని కరెంట్ అఫైర్స్ వివరాల కోసం మా అప్టేక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.